హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రానికల్స్. ఈరోజు అయితే నేను మీకు ఇంకొక మూవీ రికమెండేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. దిస్ ఈజ్ మలయాళం మూవీ స్టారింగ్ ప్రణవ్ మోహన్ లాల్ అండ్ లెట్స్ రోల్ విత్ ద ఇంట్రో. అండ్ కమింగ్ టు ద మూవీ, చాలా రోజుల తర్వాత ఒక మంచి హర్రర్ మూవీ చూసినట్టయితే అనిపించింది. సో ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ థ్రిల్లర్ అండ్ హర్రర్ అని చెప్పొచ్చు. బేసిక్గా మనకు మలయాళం మూవీస్ అంటే ఆ అథెంటిసిటీ, ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ విజువల్స్ అంటే మీకు గుర్తొస్తుంటాయి. సో ద సేమ్. సో ఈ మూవీలో కూడా మనకు అవన్నీ ఉంటాయి. దాంతోపాటు వీ హ్యావ్ హర్రర్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో స్టోరీ టూ. కమింగ్ టు ద యాక్టర్, ఇతని పేరు వచ్చేసి ప్రణవ్ మోహన్ లాల్. హీ డిడ్ మలయాళం మూవీ కాల్డ్ హృదయం అండ్ హీ ఈజ్ నోన్ ఫర్ దట్. హీ రియలీ డిడ్ ఏ గుడ్ జాబ్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఈ మూవీలో. అతను చూసినప్పుడల్లా మనకు కూడా తెలియని ఫీలింగ్ ఉంటుంది, నిజంగా వస్తే ఇలా ఫీల్ అవుతామా, ఇలా రియాక్ట్ అవుతామా అని చెప్పేసి. అండ్ ఈ మూవీ బేస్డ్ ఆన్ సమ్ ట్రూ ఇన్సిడెంట్స్ అనమాట. నాకైతే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు, ఇలా నిజంగా జరుగుండొచ్చో లేదో అయితే తెలీదు. సో మనకు బేసిక్గా హర్రర్ మూవీ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా, లైక్ సైలెన్స్, డార్క్, సడన్ స్కార్స్, జంప్ స్కార్స్ ఉంటాయి కదా. అందులో వీళ్ళు కొన్ని ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని సినిమాటోగ్రఫీలో చాలా చక్కగా కన్వే చేయగలిగారు. అది ఒక నెగిటివ్ ఫోర్స్ వచ్చినప్పుడు ఎలా అయితే చేంజెస్ వస్తాయో, లైక్ బల్బ్స్ బ్లింక్ అవ్వడం, సైలెంట్ అవ్వడం, చిన్న చిన్న సౌండ్స్ రావడం, ఇలాంటి హర్రర్ ఎలిమెంట్స్ అన్ని వాళ్ళు నీట్గా పోర్ట్రే చేశారు. అండ్ దాని తాలూకు రియాక్షన్స్ వచ్చేసి హీరో చాలా నీట్గా పర్ఫామ్ చేశాడు. ఇట్ ఫీల్స్ లైక్ మనం ఆయనతో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ మూవీలో కంటెంట్ పరంగా చూసుకుంటే 1-2 బోల్డ్ సీన్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ కైండ్ ఆఫ్ సీన్ అయితే ఉంటుంది. సో అందులో మనకు విజిబుల్ ఇనర్ట్స్ అండ్ మ్యూటిలేషన్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దాట్, ఇట్స్ అ గుడ్ వాచ్. బేసిక్గా మనకు ఏ మూవీ అయినా కానివ్వండి, క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఎందుకంటే మనం క్యారెక్టర్కి ఇచ్చిన డెవలప్మెంట్ తాలూకు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, రియాక్షన్స్ వాళ్ళు ప్రాపర్గా యాక్ట్ చేస్తేనే కదా మనం వాటికి రిలేట్ అయ్యేది. సో ఇన్ దిస్ మూవీ దే టుక్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు కన్వే వాట్ దే వాంటెడ్ టు షో. సో అక్కడక్కడ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సైలెన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ తాలూకు వెతికే సీన్స్ కూడా బాగుంటాయి. సో అక్కడ ఒకేసారి 2 ప్లేసెస్లో ఆ క్యారెక్టర్ గురించి రివీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో విషయం నాకు ఈ మూవీ గురించి నచ్చింది ఏంటి అంటే ఫ్రేమ్స్. సో డైరెక్టర్ ఫ్రేమ్స్ ఎలా అయితే డిజైన్ చేశాడో, ఆ డిజైన్ చేసిన ఫ్రేమ్స్ కూడా ఏదో ఒక స్టోరీ చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాయి. అండ్ దిస్ మూవీ is directed by Rahul Sadasivan, and this is all about the review. Thanks for watching, and please do like, share and subscribe for more recommendations like this.